నామములో ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మన పట్ల చూపిన వాత్సల్యతను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుడు అనుగ్రహం లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన ప్రాణత్యాగం లేకపోతే, ఆయన జాలి కరుణ వాత్సల్యత లేకపోతే ఈ రోజున మనిషిగా మనం ఈ లోకంలో జీవించలేని పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా చూడలేడు. చులకన భావం, హీనపరిచే మనస్తత్వం, కించపరిచే మనస్తత్వం, తోలనాడి తిరస్కరించే మనస్తత్వం మనిషికుంది. తన వంటి రూపమే ఉన్నా, తన వంటి ఆలోచనలే ఉన్నా, తన వంటి క్రియలే ఉన్నా, తన వంటి నడవడికే ఉన్నా, తోటి మనిషిని ఒక మనిషి చులకన భావముతో, హీనపరిచే మనస్తత్వంతో ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. దీనికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకప్పట్లో కులంతో కూడిన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు, ఒక భారతదేశమే కాదు ఎన్నో దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జాతి భేదం, ధనంతో కూడిన భేదం, ఇలాంటి వాటిని బట్టి వారికంటే తక్కువగా ఉన్న వారిని ఏం చేస్తున్నారు? చులకనగా చూడడం, తిరస్కరించడం, హీనపరచడం లాంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒకవేళ క్రియలను బట్టి మనిషిని హీనపరుస్తున్నారా? క్రియలను బట్టి మనిషిని కించపరుస్తున్నారా? క్రియలను బట్టి మనిషిని చులకనగా చూస్తున్నారా? అంటే క్రియలను బట్టి కాదు, కానీ మనిషి స్థితిని బట్టి, మనిషి యొక్క స్థితిని బట్టి మనిషిని తోటి మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? చులకనగా చూస్తున్నాడు, హీనపరుస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. క్రియలు బాగలేకపోయినా వాడు ధనవంతుడు కాబట్టి జైజేలు కొడుతున్నాడు. క్రియలు బాగలేకపోయినా వాడు బలాఢ్యుడు కాబట్టి వాడిని పొగుడుతూ ఉన్నారు. కావాలంటే చూడండి, ఈ రోజున చాలామంది మనుషులు భయంకరమైన చెడ్డ మనుషులను పొగుడుతూ ఉండడం మనం చూస్తాం. వారి క్రియలు బాగలేవు, వారు మంచి మనుషులు కాదు. అయినా కూడా చాలామంది ఆ చెడ్డ మనుషుల్ని పొగడ్డం, జేజేలు కొట్టడం, వారిని ప్రజలందరూ ఎదుట ముఖస్తుతి చేయడం మనం చూస్తున్నాం. ఏ చెడ్డ మనస్తత్వం ఆ మనిషిలో లేదు, ఎలాంటి పొరపాట్లు లేవు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వాడు. అతన్ని కనీసం పొగడకపోయినా పర్వాలేదు, జేజేలు కొట్టకపోయినా పర్వాలేదు, తోటి మనిషిగా చూడలేని సమాజం ఇది. ఎందుకో చెప్పమంటారా? అతనికి మంచి మనసు ఉంది, మంచి హృదయం ఉంది, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, చెడు మనస్తత్వం లేదు. కానీ అతనిలో లేనిది ఏంటంటే ఈ లోకపరమైన ధనం, బలగం. ఒకవేళ నీకు ధనం ఉన్నా, బలగం ఉన్నా, నువ్వెంత చెడ్డోడవైనా సరే నీకు చాలా గౌరవం దొరుకుతుంది ఈ సమాజంలో, చాలా విలువ ఉంటుంది ఈ సమాజంలో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒకవేళ ఈ లోకంలో భయంకరమైన పొరపాట్లు చేస్తూ బాగా ధనవంతుడు అయితే ఆ ధనాన్ని బట్టి గౌరవిస్తారేమో. ఏ పొరపాట్లు చేయకపోయినా, ఏ ఆలోచనలు, తప్పిదమైన ఆలోచన లేకపోయినా ఈ రోజున మాటకు విలువ లేకుండా పోతుంది, చేసే పనికి మర్యాద లేకుండా పోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున సమాజం ఇలా తయారైపోయింది. కావాలంటే చూడండి, బంధువుల్లో కావచ్చు, గ్రామంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఒకవేళ నీ బంధువుల్లో నీవే చాలా 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 భేదవాడు అయినావు అనుకో, కనీసం నీకు వారి ఫంక్షన్కి చెప్పేదానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాడికి మంచి బట్టలు లేవు. చెడ్డోడని కాదు, వింటున్నారా? చెడ్డోడని కాదు,
పాపాలు చేస్తున్నాడని కాదు, ఇంకోటి కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే స్థితిని బట్టి, మనిషి స్థితిని బట్టి తోటి మనిషి కించపరుస్తున్నాడు, హీనపరుస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు, అవమానకరంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అది ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా ఉంది. ఎక్కడుంది? క్రైస్తవ్యంలో కూడా ఉంది. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చులకనగా చూడడం, హీనంగా చూడడం, కించపరచడం. ఒక దైవ సేవకుని ఒక విధంగా, ఇంకొక దైవ సేవకుని ఇంకొక విధంగా, ఒకరిని ఇంకో విధంగా, ఇంకొకరిని ఇంకొక విధంగా, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. బంధువులైతే ఒక విధంగా, గ్రామస్తులైతే ఒక విధంగా, బయట వాళ్ళైతే ఒక విధంగా, వారికి అనుకూలంగా ఉంటే ఒక విధంగా, వారికి అనుకూలంగా లేకపోతే ఒక విధంగా, వారికి అనుకూలంగా వాక్యం చెప్తే ఒక విధంగా, అనుకూలంగా వాక్యం చెప్పకపోతే ఇంకో విధంగా, ఒకటేమని వారింటికే వెళ్తుంటే ఒక విధంగా, వారింటికి అసలు సరే అందరిలాగా వారిని కూడా చూస్తుంటే ఒక విధంగా. ఈ పరిస్థితులన్నీ సమాజంలో చూస్తూ ఉంటే మనిషి శాపానికి, పాపానికి తనకు తానే విరోధంగా మలుచుకుంటున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం ఎలాగుంది? తమ పొరుగు వారిని తిరస్కరించువారు పాపము చేసేవారు. ఎక్కడున్న ఆ మాట అంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనాన్ని కానీ మీరు చూస్తే, తమ పొరుగు వారిని తిరస్కరించేవారు పాపము చేయువాడు. హల్లెలూయా. చూడండి, తమ పొరుగు వారిని తిరస్కరించేవారు, చులకనగా చూసేవారు, హీనంగా చూసేవారు. మీరు వింటున్నారేమో, ఈ రోజున ఏ క్రైస్తవ విశ్వాస అయితే, ఏ క్రైస్తవ సోదరుడైతే, ఏ క్రైస్తవ సేవకుడైతే తోటి విశ్వాసిని, తోటి సేవకుని, తోటి యొక్క ఇరుగు పొరుగు వారిని తిరస్కరిస్తారో, చులకనగా చూస్తారో, హీనంగా చూస్తారో వారు పాపం చేసేవారు. రెండవదిగా చెప్పమంటారా? శిక్షకు పాత్రులు వారు. దేనికి? శిక్షకు పాత్రులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో మీకు మాటలు చెప్పాలని కాదు, కానీ దావీదు మహారాజు భార్య విషయంలో జరిగిన సంఘటన గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు మందసం ఎదుట గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ఉంటే చూడండి, 2వ సమూయేలు 6వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, అక్కడున్న మాటలు దయచేసి చూడండి. 2వ సమూయేలు 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరుచుకునింది. వారు యెహోవా మందసాన్ని తీసుకుని వచ్చి గుడారము మధ్యను, చాలు తన మనస్సులో ఏం చేసిందంట? హీనపరిచిందంట తన భర్తను గురించి. అంటే ఒక రాజయ్యుండి దేవుని సన్నిధిలో, దేవుని మనసం ఎదుట నాట్యం ఆడుతున్నాడేంటి, గంతులేస్తున్నాడేంటి? అతని స్థాయి ఏందో మర్చిపోయాడా? తన స్థితి ఏందో మర్చిపోయాడా? పాపం చేస్తున్నాడని హీనపరుచుకోవాలా. ఇప్పుడు సహజంగా ఛీ ఏందిరా ఈడా అని చెప్పి ఎప్పుడు అనుకుంటాం? ఒకవేళ ఏదైనా పాపం చేస్తే, చేయరాని పని చేస్తే, లేకపోతే ఇంకేదైనా తప్పిదమైన కార్యం చేస్తే, ఏందిరా ఈడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, కనీసం మాట్లాడుకునేదానికి కూడా అసహ్యంగా ఉంది అనడం సబబే అనుకుందాం. దావీదు ఏం తప్పు చేస్తున్నాడా? తన దేవుని ఎదుట తన భక్తిని కనపరుచుకుంటున్నాడు. ఎవరో చూడాలని కాదు, కానీ తన హృదయంలో ఉన్న ఆ భక్తి, ఆరాధన విధానం, శైలిని
అక్కడ ఆయన చూపిస్తూ ఉంటే నచ్చని మీకాలు దావీదును హీనపరిస్తే, కించపరిస్తే, చులకనగా తిరస్కరిస్తే తన మనస్సులో జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ చివర 23వ వచనములో, 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అక్కడ 2 సమయాలు 6వ అధ్యాయము చివరి వచనాన్ని దయచేసి చదువుదాం. 2 సమయాలు 6వ అధ్యాయము చివరి వచనం. ఆనిను మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకై ఉన్నది. హల్లెలూయా. ఆమె చేసిన పరిస్థితి, ఆ విధానం ఏంటి అంటే తన భర్తను హీనపరచడం, చులకనగా చూడడం, కించపరచడం. ఏదైతే ఆమె చేసిందో ఆమె మరణం వరకు సంతానం లేనిదిగా ఉన్నట్లు బైబిల్ ప్రస్తావిస్తుంది. దేవుడు ఆ విధంగా ఆమెను చేశాడు. ఈ మాటలు మీతో నేను ప్రస్తావించేదానికి కారణం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి మరో మనిషిని మంచి మనసుతో చూడలేని పరిస్థితి, చులకన భావముతో, కించపరిచే మనస్తత్వంతో చూసే ఆ మనస్తత్వాన్ని గురించి నేను తెలియచేస్తా ఉన్నాను. మీకందరికీ నడిపించు నానావా అనే పాట తెలుసా? మధుర మధుర సేవ అనే పాట తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాటలు ఉంటాయి. మరి ఆ పాటలు రాసిన భక్తుని పేరు ఏబి మాసిలామణి గారు అని. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. చాలా పెద్ద వ్యక్తులు. పూర్వం ఆయన చాలా కొన్ని సంవత్సరాల క్రిందట వారు దేవుని పరిచర్లో చాలా బలంగా వాడబడే దైవ సేవకులు. చాలా అద్భుతమైన పాటలు ఆయన రాశారు. అంతేకాదు చాలా అద్భుతమైన ప్రసంగికులైన, చాలా మంచిగా వాక్యం చెప్పేవాళ్ళంట. ఆయన వాక్య విధానాన్ని చూసి ఏసన్న గారు, దైవ సేవకులు ఏసన్న గారు చాలా విషయాలు నేర్చుకున్నాడు. చాలా విషయాలు నేర్చుకుని ఆ శైలిని అనుసరించేవాడంటే ఏసన్న గారు. ఎట్లాగా? ఆ మాసిలామణి గారి యొక్క భక్తుని యొక్క వాక్య విధానం, ఆ పరిచర్య, ఇదంతా కూడా ఏసన్న గారు కూడా అనుసరించేవారు. అంటే అంత బాగా నచ్చేవి. కొన్ని వేల మంది ప్రజలకు ఆయన వాక్యాన్ని బోధించేవాడు. ఎంతో గొప్ప సేవ చేసినాడు ఆయన. అయితే ఒక రోజున తన యొక్క కుటుంబస్తుల బిడ్డలు, తన సంఘ బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఆయన పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటే ఆ పుట్టినరోజు కార్యక్రమంలోనికి చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు వస్తూ ఉన్నారండి. అంటే అప్పటికే ఆయనకి చాలా గొప్ప పేరుంది. ఒక మంచి స్థితిలో ఆయన ఉన్నాడు. చాలా గౌరవప్రదమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి ఆ పుట్టినరోజుకి చాలా ఉన్నతమైన వ్యక్తులు వస్తూ ఉన్నారు. సూట్ వేసుకొని, మంచి మంచి బట్టలు ధరించుకొని చాలామంది ఆ పుట్టినరోజు కార్యక్రమంలోనికి వస్తే, అదే విధంగా ఆ పుట్టినరోజు కార్యక్రమంలోనికి ఒక చినిగిపోయిన బట్టలు వేసుకొని, కొంచెం అసహ్యంగా, ఇంచుమించుగా చెప్పాలంటే నీట్నెస్ అనేది లేకుండా, కొంచెం చాలా తక్కువ స్థాయిగా ఉన్న మనిషి ఆ మీటింగ్లో, ఆ పుట్టినరోజు వేడుకల్లోకి వచ్చి, మాసిలామణి గారికి అందరూ సెకండ్లు ఇస్తానన్న, సార్ హ్యాపీ బర్త్డే సార్, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలి, గొప్పగా పరిచయం చేయాలని చెప్పి బ్లెస్ చేస్తూ సెకండ్ ఇస్తూ ఉంటే, వారితో పాటు ఈ వ్యక్తి కూడా ఆయనకి సెకండ్ ఇవ్వడానికి పోతే ఆయన తిరస్కరించాడంట. ఎవరు? దైవ సేవకుడు మాసిలామణి గారు. అంటే ఆయన బట్టలు నచ్చలేదో, ఆయన యొక్క స్థితి అవతారం నచ్చలేదో, ఆయన పరిస్థితి నచ్చలేదు ఏంటో, కానీ తిరస్కరించాడు. మరలా రెండోసారి వచ్చినా కూడా అట్లాగే తిరస్కరించి పెద్ద పడుచుకున్నట్లుగా ఆయన్ని పక్కకి తీసేశారు. అయితే కొంత సమయం అయిన తర్వాత ఈ మాసిలామణి గారికి అనిపించింది, నాకు ఈ విధంగా ఆ పుట్టినరోజులో అలాంటి బట్టలు ధరించుకొని వచ్చి సెకండ్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అన్న ఆలోచన తన మైండ్లో ఎక్కువగా రన్ అవుతూ ఉంది, తిరుగుతూ ఉందంటండి. తిరుగుతూ ఉంటే ఆయన మనసు సహకరించక తనతో ఉన్న ఆ కుటుంబస్తులకి లేదా సంఘ బిడ్డలకి అందరికీ చెప్పారు,
పలానా వ్యక్తి పలాని డ్రెస్సు ఇట్లాగ ఉండి నా దగ్గరకు వచ్చాడు, నేను అతనికి తీసుకోలేకపోయాను, ఆయన ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎక్కడున్నాడో దయచేసి వెళ్ళి చూసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపిస్తే ఎక్కడికి తిరిగినా కూడా ఆ మనిషి కనిపించలా. కొన్ని రోజులకే ఆయన మంచంలో పడిపోయాడంట. ఎవరు? ఆ దైవ సేవకుడు. అంటే ఆయనకి తెలిసింది, నా దగ్గరకు వచ్చింది మనిషి కాదు, దేవుడే నా దగ్గరకు వచ్చాడు అని. ఆ మంచంలో పడిపోయిన తర్వాత ఆయన రాసిన పాట ఏంటో తెలుసా? కుమిలిపోయి కృంగిపోయి, అయ్యా నువ్వు నా దగ్గరకు వస్తే నేను తిరస్కరించానా? ఇక నేను ఈ లోకంలో ఉండడం అనవసరం, నాకు ఈ లోకం వద్దు, నీ దగ్గరకు వస్తానయ్యా అని చెప్పి ఆయన ఏం పాట రాశాడు తెలుసా? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఆ పాట అంతా కూడా చిన్న కుమారుణ్ణి అనుసరించి రాసినట్లుగా పాట ఉన్నా కూడా చివరి దినాల్లో ఆయన చేసిన తిరస్కారానికి హృదయంలో నలిగిపోయి బాధతో కుమిలిపోయి ఆయన రాసిన పాట, నేను నీ దగ్గరికి వస్తానయ్యా, నిన్ను చూస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను తిరస్కరించాను. నా బాధ అతన్ని ఎక్కువ కలిచివేసి మంచంలో పడిపోయి కొన్ని దినాలకి ఆయన మరణించాడు, చనిపోయాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా ఉన్న మనుషులే, క్రైస్తవులుగా ఉన్న సేవకులే, విశ్వాసులే తిరస్కరిస్తున్నారు, కించపరుస్తున్నారు, హేళనగా చేస్తున్నారు, హీనపరుస్తున్నారు. వారు ప్రకృతి సంబంధమైన వారు, ఆత్మ లేని వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిరస్కరించేవారు ప్రకృతి సంబంధమైన వారే, ఈ లోక సంబంధమైన వారు, దేవుని ఆత్మ లేని వారు. ఈ రోజున దేవుని ఆత్మ లేని క్రైస్తవులు సంఘంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాలైన మనస్తత్వాలు కలిగి హృదయంలో కపటాన్ని పెట్టుకొని పైకి ప్రేమగా నటిస్తున్న క్రైస్తవ సమాజం నేడు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన గౌరవం అండి. సైకిల్ మీద వచ్చే వాళ్ళకి ఒక రకమైన గౌరవం, బైక్ మీద వచ్చేవారికి ఒక రకమైన గౌరవం, కారులో వచ్చేవాడికి ఒక రకమైన గౌరవం. మనిషి మనస్తత్వం పాడైపోయింది. ఒకవేళ ఆ గౌరవించేవానికి ఏమన్నా ఒక 4-5 చేతులు ఉన్నాయా? ఒక ముక్కుకు బదులు ఒక 4-5 ముక్కులు ఏమైనా ఉన్నాయా పూజించేదానికి? ఇంక వెరైటీగా ఏమైనా ఉన్నాడా అంటే లేదు. అదే మనిషి, అదే. పోనీ అతడు ఏమన్నా ఈ ప్రపంచానికి ఏమన్నా గొప్ప వెన్న తెచ్చాడా? ఇంకేదైనా కనిపెట్టాడా? ఇంకేదైనా చేశాడా? లేదు. ఎందుకు గౌరవిస్తున్నారు ఆయన్ని? ఈయన ఎందుకు గౌరవించట్లేదు? ఆయన సూట్ వేసుకున్నాడు సార్, ఆయన కారులో వచ్చాడు సార్, ఆయన 20,000 50,000 అడిగాడు సార్, అందుకని ఆయన ఏం చేయాలా? గౌరవించాలా, గణపరచాలా. అందుకు అంటే ఈ వ్యక్తికి సూట్ లేకపోతే, ఈ వ్యక్తికి డబ్బు లేకపోతే, ఈ వ్యక్తికి ఆయన లాంటి బలగం లేకపోతే మనిషి కదా. బట్టలు మాసిపోయి వేసుకున్నంత మాత్రాన అతడు తప్పుడు వ్యక్తి కాదు. కూటికి దిక్కులేనంత మాత్రాన, దరిద్రుడైనంత మాత్రాన అతడు ఎన్నిక లేనివాడు కాదండి. నీలాగా 3 పూట్ల ఆహారం లేకపోయి ఉండొచ్చేమో ఆ వ్యక్తికి, కానీ పాపం అయితే చేయటం లేదు కదా. నీలాంటి మంచి బట్టలు వేసుకోకపోతూ ఉండొచ్చేమో ఆ వ్యక్తి, అక్రమాలైతే చేయటం లేదు కదా. ఎందుకు అంత చిన్నచూపు? ఎందుకు అంత చులకన భావం? నేటి క్రైస్తవ సమాజంలో మనుషులు పెట్టుకున్న ఎత్తులు, రకరకాలైన ఆలోచనలు, పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ రూపుమాపాల. ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని స్తుతించే వారి కంటే, దేవుని గణపరిచే వారి కంటే వారిని వారు పొగుడుకునేవారు ఎక్కువైపోయారు.
మనుషుల్ని ఘనపరిచే మందిరాలు ఎక్కువైపోయినాయి. మనుషుల్ని మహింపరిచే మందిరాలు, కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సమాజంలో ఉందో తెలుసా? గుర్తుపెట్టుకోండి, దేవుడనేవాడే ఒక మనిషిని తిరస్కరించట్లేదు. దేవుడనేవాడే మనిషిని చులకనగా చూడటం లేదు. దేవుడనేవాడే మనిషిని హీనంగా చూడటం లేదు. కానీ ఒక మనిషి అయి ఉండి నువ్వెందుకు ఒక మనిషిని చులకనగా చూస్తున్నావు? యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు ఎలీహు అనే ఆయన దేవుని గురించి ఏం మాట్లాడాడో తెలుసా? యోబుతో 36వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదివితే, యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ మీరు చదివితే అక్కడున్న మాటలు ఆలోచించుము. దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. హల్లెలూయా. ఎలీహు మాట్లాడుతున్నాడు, యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా గొప్ప బలవంతుడు, కానీ బలహీనులైన మనుషులను ఆయన ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. ఎందుకో తెలుసా? ఆయన వివేచన శక్తి చాలా గొప్పది, బహు గొప్పది, బలమైనది. ఈ రోజున మనిషి తన యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, స్థితిని బట్టి, స్థితి తక్కువగా ఉన్న మనిషిని చులకనగా చూస్తూ ఉన్నాడు. క్రియలను బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, క్రియలు బాగలేకపోయినా కూడా వాడిని బాగా చూస్తున్నాడు, కానీ స్థితి బాగలేకపోతే మాత్రం వాడిని గౌరవించట్లేదు సమాజం. కనీసం గౌరవించవలేదండి. ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితి, చీపుగా, చులకనగా అసహించుకునే సమాజం. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మీతో నేను మాట్లాడుతున్నాను ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమరయ స్త్రీని అలాగే అనుకో ఉంటే ఆమె రక్షించబడి ఉండేదా? ఆమె అంటది, మీరు యూదులు. ఎవరు మీరు? మీరు యూదులు, మేము సమరయులమి. మేము నీళ్లు పోస్తే మీరు తాగుతారా? అంటే మేము అంటరాని వాళ్ళమి, యూదులు మీరు, మాతో మీరు సాంగత్యం చేయరు, నన్ను నీళ్ళు అడుగుతున్నావేందయ్యా అన్నట్లుగా ఆమె యేసుతో మాట్లాడింది. నిజానికి ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభువారు యూదా జాతిలో జన్మించారు. ఆయన కూడా అలాంటి హృదయం పెట్టుకొని చులకనగా, హీనంగా, తిరస్కారంగా సమరయ స్త్రీని చూసుంటే సమరయ స్త్రీ రక్షించబడి ఉండేది కాదు, ఆ గ్రామం రక్షణలోనికి వచ్చి ఉండేది కాదు. పరిసయ్యుని ఇంటికి ఒకసారి యేసయ్య వచ్చాడు భోజనం చేసేదానికి, సీమోన్ ఇంటికి. అక్కడికి ఒక పాపపు స్త్రీ వచ్చింది. వచ్చి ఆమె తన తల వెంట్రుకలతోటి, కన్నీళ్లతో తన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తన మనస్సులో ఏమనుకుంటున్నాడు తెలుసా సీమోను? చూడండి బైబిల్లో తన మనస్సులో ఏమనుకుంటున్నాడో చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూడాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల నన్ను ముట్టుకున్న స్త్రీ ఎవతియో, నన్ను ముట్టుకున్న స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడంట. చాలు. ఒక స్త్రీని గురించి ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? ఈమె పాపాత్మురాలు, మంచిది కాదు. ఆ విషయం యేసయ్యకి తెలియదేమో, ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడు యేసయ్య అని తనలో తాను బయటకు రాకుండా ఒక స్త్రీని హీనంగా చూడడం, చులకనగా చూడడం, తిరస్కరించడం లాంటి పరిస్థితులు, మనస్తత్వం ఈ పరిసయ్యుడైన
సీమోనులో మనకు కనిపిస్తున్నాయి. బయటకు వినిపించకుండా లోపల్లోనే మాట్లాడుకున్నట్టున్నాడు, లోపలే మాట్లాడుతున్నాడు ఒక మనిషిని గురించి. చాలామంది క్రైస్తవులు కూడా బయటికి పడకుండానే లోపల కించపరుస్తుంటారు మనిషిని, లోపలే అవమానపరుస్తుంటారు మనిషిని, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటారు చాలామంది. గుర్తుపెట్టుకో, ఒక మనిషిని హీనపరచడం అంటే, ఒక మనిషిని కించపరచడం అంటే, ఒక మనిషిని తిరస్కరించడం అంటే, దేవుని కూడా నీవు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. వారిని సృష్టించిన సృష్టికర్తను నిందిస్తున్నావన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ బంధువు విషయంలో, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో, నీ సంఘంలో, నీ గ్రామంలో నీకు మనుషుల పట్ల ఉన్న మనస్తత్వాన్ని బట్టే నీ హృదయాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. వారిని నువ్వు ఏ మనసుతో అయితే చూస్తున్నావో అదే మనసుతో ప్రభు నిన్ను చూస్తే నువ్వు రక్షించబడతావా? రక్షణలోనికి వస్తావా? మారు మనసు పొందగలవా? బలవంతుడైన దేవుడు మనిషిని తిరస్కరించటం లేదంటే, ఎందుకంటే తన యొక్క వివేచన శక్తి చాలా గొప్పదంట దేవునిది. అందుకే మనిషిని ఎప్పుడు బలవంతుడైన మనిషి కంటే అనంతమైన శక్తి ప్రభు దగ్గరున్న చాలా స్వల్పమైన మనిషిని ఆయన తిరస్కరించటం లేదు. కానీ సమానత్వంలో ఉన్న మనిషి మాత్రం తిరస్కరిస్తున్నాడు, హీనపరుస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు. హృదయములో ఇతరుల గురించి చెడు ఆలోచనలు కలిగి ఉన్నాడు. బయటపడకుండానే ఈ సీమోను ఎట్లాగా బయటపడకుండా లోపల చెడు హృదయాన్ని పెట్టుకో ఉన్నాడో, అలాగే చాలామంది బయటపడకుండా లోపనే చెడు హృదయాన్ని, చులకన మనస్తత్వాన్ని పెట్టుకున్న క్రైస్తవులు లేకుండా లేరు. అయితే ఈ సమయంలో చెప్తున్నాను, అది పాపము, శిక్షకు అది హేతువుగా ఉంది. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకపరమైన వ్యక్తులుగా మనం ఉండకూడదండి. ఈ లోకపరమైన వారిగా మనం జీవించకూడదు. ఆత్మ లేని వారంగా మనం బ్రతకూడదు. స్థితి కలిగిన వారిని ఒక విధంగా, స్థితి లేని వారిని ఒక విధంగా మనం చూడకూడదు. సమాన గౌరవాన్ని మనం మనిషికి ఇవ్వాలి. అందరినీ మనం సమానంగానే చూడాలి. ఒకవేళ వారి క్రియలు బాగలేకపోయిన దాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి మనం అసహించుకోవచ్చేమో, కానీ గుర్తుపెట్టుకోండి, స్థితిని బట్టి మనం వారిని కించపరిచిన, వారి స్థితి బాగలేదని మనం తోలనాడిన, తిరస్కరించిన, అది సహజం, అది మంచి విషయం కాదు. క్రియలను బట్టి చులకనగా చూడమని, క్రియలను బట్టి వారిని తిరస్కరించమని కూడా నేను చెప్పను. అది మానవ నైజం. ఏంటి మానవ నైజం? ఒకవేళ వాళ్ళు చెడ్డ పనులు కానీ చేస్తే అవి మనం చూస్తూ ఉంటే, ఏందబ్బా ఈయన ఇంత చెడ్డ పనులు చేస్తున్నా అనుకోవడం సహజమే. దాని గురించి నేను ఒక సహజమైన గుణంగా ప్రస్తావిస్తున్నాను. అలాగ అనుకోమని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ స్థితిని బట్టి, మనిషి స్థితిని బట్టి, మనిషి యొక్క స్తోమతను బట్టి మనం వారిని హీనపరచడం, కించపరచడం, చులకనగా చూడడం అనేది ప్రభు దృష్టిలో సరైంది కాదు. ఎందుకంటే ప్రభు ఆ విధంగా చూడటం లేదు. అంటాడు కదా, దైవ సేవకుడైన సమూయేలుతో అంటాడు కదా దేవుడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టట్లేదు. అంటే దావీదు తండ్రి యెషయా దగ్గరికి సమూయేలు పంపబడినప్పుడు తన అన్నదమ్ములు ఎలియాబును, అబినాదాబును, షమ్మాను వీళ్ళందరూ చూస్తూ ఉంటే, వారి అందాన్ని చూసి, వారి ఎత్తును చూచి, వారి యొక్క బలమును చూచి, ఇజ్రాయేలుకు దేవుడు ఎన్నుకున్న రాజు ఈయనేమో అనుకుంటూ ఉన్నాడు. అయితే దావీదును రాజుగా ఎన్నుకుంటాడు అని తన కుటుంబస్తులు అనుకోలేదు, దైవ సేవకుడు కూడా అనుకోలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అతన్నే కోరుకున్నాను. హల్లెలూయా. ఎవరు తిరస్కార పాలయ్యారో, ఎవరు తిరస్కరించబడ్డారో, ఎవరుగా చులకనగా చూడబడ్డారో, ఎవరు హీనంగా చేయబడ్డారో వారు నేను కోరుకున్నా.
వారిని నేను కోరుకుంటున్నాను. వారే నా కుమారుడు, వారే నా కుమార్తె, వారు నా వారసులు. ఆయన నామము నిమిత్తమై, ఆయన యొక్క ప్రేమను బట్టి ఎంతమంది ఈ లోకములో బాధలు అనుభవిస్తున్నారో వారందరూ ఆయన బిడ్డలు, ఆయన కుమారులు. ఒకవేళ నీవు అవమానించబడుతున్నావని, తిరస్కరించబడుతున్నావని, చులకన చేయబడుతున్నావని, హీనపరచబడుతున్నావని, నా స్థితి బాగలేదు కాబట్టి నన్ను ఇట్లా చూస్తున్నారని నువ్వు బాధపడుతున్నావేమో, గుర్తుపెట్టుకో, నువ్వు బాధపడబాకు. ఎందుకో తెలుసా? ప్రభు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరి చేత అయితే తిరస్కరించబడ్డావో, ఏ కారణం చేత అయితే చులకన చేయబడ్డావో, ఏ కారణం చేత అయితే హీనంగా నిన్ను సమాజం చూస్తుందో, తప్పులు చేసిన దానికి నేను సమర్థించడం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు తప్పు చేసినా నన్ను హీనంగా చూస్తున్నారంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి హీనంగా చూస్తారు. దాని గురించి నేను చెప్పట్లేదు. స్థితిని బట్టి, నీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, ఈ లోకపరంగా నీకు లేని బలగాన్ని బట్టి నిన్ను హీనంగా చూస్తూ ఉంటే, నేను తిరస్కరిస్తే, ఏ జ్ఞానం లేదనో, ఏ టాలెంట్ లేదనో నిన్ను తిరస్కరించి చులకనగా చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు. బాధపడొద్దు, కృంగిపోవద్దు, హృదయంలో కలత చెందబాకు. బైబిల్లో కూడా ఒక 2 కుటుంబాలు నేను చెప్పిన ముగించేస్తా. 2 కుటుంబాలు, ఒకటి అబ్రహాము కుటుంబం, రెండోది ఎల్కానా కుటుంబం. అబ్రహాము కుటుంబంలో చూస్తే 2 కుటుంబాల సందర్భం ఇంచుమించుగా ఒకటే కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ బట్టి. హాగరు గర్భము ధరించినప్పుడు తన యొక్క యజమానురాలు శారా తన దృష్టికి నీచురాలుగా కనిపించిందంట. ఎట్లాగా? నీచురాలుగా. ఎప్పుడైతే చులకనగా చూడడం ప్రారంభించిందో, హీనపరిచిందో, అప్పటి నుంచి శారా కుటుంబంలో విలవిల్లాడిపోయి, ఆమె నిలవకుండా, భర్త నిలవనీయకుండా గొడవలు పెట్టుకోవడం, రకరకాలైన పనులు చేసింది. ఇంచుమించుగా ఇదే స్టోరీ ఎల్కానా కుటుంబంలో కూడా. ఆయనకి 2 భార్యలు, ఒకరు వచ్చి హన్నా, ఇంకొకరు వచ్చి పెనిన్నా. పెనిన్నా అనే ఆమెకి సంతానం ఉంది, హన్నా అనే ఆమెకి సంతానం లేదు. మరి ఈ పెనిన్నా హన్నాకి కోపం కలిగించే మాటలు మాట్లాడడం, హీనపరచడం, చులకనగా చూడడం చూస్తూ ఉంటే ఈమె కూడా అలిగింది, అన్నం తినకుండా మానేసింది, కానీ ప్రార్థన చేసింది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే చేసిందో ఆ ప్రార్థన ఆమె జీవితాన్ని దేదీప్యమానంగా వెలిగించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. ఒకవేళ నీకు నేను తెలియజేస్తా ఉన్నాను, నీ బంధువర్గంలో, నీ సమాజంలో, నీ గ్రామంలో నిన్ను ఎవరైనా చులకనగా చూసినా, హీనపరిచినా, కించపరిచినా, తిరస్కరించినా, ఒకవేళ ఆ పరిస్థితులను బట్టి నీకు బాధ కలుగుతూ ఉండొచ్చు. బాధ కలగదని ఎవడు చెప్తాడు? నేను కూడా చెప్పలేను. బాధ కలుగుతూ ఉండొచ్చు. బాధ కలిగినా కూడా నీవు కానీ ప్రార్థన చేయగలిగితే, ఆ పరిస్థితిని బట్టి ప్రభు పాదాల చెంత నువ్వు మోకరించగలిగితే, గుర్తుపెట్టుకో, నీ అవమానానికి రెట్టింపు ఘనతను ప్రభువు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ కలిగిన కష్టానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ నోరు నిన్ను కించపరిచిందో, ఏ నోరు నిన్ను హీనపరిచిందో, ఏ నోరు నిన్ను అవమానపరిచిందో, అదే నోరు నిన్ను ప్రశంసించేలాగా ప్రభు చేస్తారు. గుర్తుపెట్టుకో, అదే నోరు నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదపు వచనాలు పలికే విధంగా చేస్తాడు. ఎప్పుడు? నీవు ప్రార్థనకై మోకాలొంగినప్పుడు, ఆ కష్టంలో, ఆ అవమానాల్లో, ఆ హీన దశలో, ఆ తిరస్కారంలో నువ్వు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడే రోజున నీ మనస్తత్వం, నీ పరిస్థితి, ఒకవేళ నీ తోటి వ్యక్తులపై చులకన భావం, హింసపరిచే మనస్తత్వం ఉంటే అది మానుకో. ఎందుకంటే అది దేవునికి లేదు. ఎవరికైతే ఉంటుందో వారు పాపం చేసిన వారు, రెండవదిగా శిక్షకు అర్హులు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా, ఒకవేళ నీవు అలాంటి స్థితిలో బాధించబడుతుంటే హన్నాలాగా ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని వెలిగించుటకు, ఆశీర్వాదకరంగా మార్చుటకు సమర్థుడు. అటు కృప నీకు దయచేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు మనమందరము కూడా ఒక నిమిషం